తిమోతికి అపొస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం అందరం కూడా కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 190, క్రొత్త నిబంధనలో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. అపోస్తలుడైన పౌలు గారు తన గురించి రాసిన ఒక మాటను మనం చదువుతున్నాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు అనే మాట నమ్మచ్చు. ఎలా నమ్మచ్చు అంటే సంపూర్ణంగా అంగీకరించవచ్చు. ఆ మాట చాలా సత్యమైనది, యోగ్యమైనది అని చెప్తున్నాడు. చెప్తూ అలాంటి వారిలో నేను మొట్టమొదటి వాడిని అని చెప్తున్నాడు. ప్రధానుడను. ఎంత సింపుల్గా ఉంది లాంగ్వేజ్. యేసుక్రీస్తు పాపులను రక్షిస్తానికి ఈ లోకానికి వచ్చాడు అనే మాట నమ్మచ్చు, సంపూర్ణంగా అంగీకరించవచ్చు. నా జీవితంలో నేను దాన్ని రుచి చూచాను, చూస్తున్నాను అని పౌలు చెప్తున్నాడు. ఎందుకంటే నేను ప్రధాన పాపిని అని చెప్తూ ముందు 12, 13 వచనాలు కొంచెం వెనక్కి వెళ్తే, పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడునైన నన్ను ఈయన ప్రభువులోకి రాక మునుపు, ప్రభువుని అంగీకరించ మునుపు దోషకుడను అంటే ప్రభువును దూషించే వ్యక్తి, ప్రభువు యొక్క ప్రజల్ని హింసించే వ్యక్తి, సంఘానికి హాని చేసే వ్యక్తి. ఈయన ఎలాంటి స్థితిలో ప్రభువుని అంగీకరించాడంటే, ప్రభువును అంగీకరించ మునుపు ఈయన ఎలాంటి వాడంటే ప్రభువుని దూషించేవాడు, సంఘానికి హాని చేసేవాడు, దేవుని ప్రజల్ని హింసించేవాడు. అలాంటి నన్ను కూడా ఆయన కనికరించి రక్షించాడని చెప్తున్నాడు. రక్షించడమే కాదు, పిలిచి రక్షించి పరిచర్య కూడా ఇచ్చాడని చెప్తున్నాడు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. 12, 13 వచనాల్లో చివరిగా ఉన్న మాట ఆయన చెప్తున్నాడు. నాకు అంతకుముందు తెలియలేదు ఈ విషయం. నేను ఒక మతాన్ని నేను పాటించేవాడిని, అనుసరించేవాడిని. ఒక మతాన్ని అనుసరించే వాళ్ళకి వేరే మతాల పట్ల చాలా కోపం వస్తుంది. ఉన్న డేంజర్ ఏంటంటే కనికిరాన్ని అసలు కోల్పోదు. అలాంటి పరిస్థితిలో ఈయనున్నాడు. యూదా మతంలోని ధర్మశాస్త్రాన్ని ఉన్నదున్నట్టుగా పాటించేవాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనంలో ఈయన గురించి కొంత చెప్పుకుంటున్నాడు. కావాలి అంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసుకొనదలిచిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎందుకంటే 8వ దినమున సున్నతి పొందాను, ఇజ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రంలో పుట్టి, హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడినై, ధర్మశాస్త్రము విషయమై పరిచయుడినై, ఆసక్తి విషయము సంఘమును హింసించు వాడనై, ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడినై ఉంటుంది. ఈయన ఎలాంటి వాడంటే యూదా మతములో ఉన్న ధర్మశాస్త్రం విషయంలో నిందలేని వాడని ఆయన చెప్పుకుంటున్నాడు.
7వ వచనంలో చెప్తున్నాడు, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉంటినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నానని చెప్తున్నాడు. అంటే ఈయన ధర్మశాస్త్రాన్ని సీనాయి కొండ మీద మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు. ఆయన చెప్తున్నాడు, నేను ప్రధాన పాపినని. అలాంటి వ్యక్తి తన గురించి ఏం చెప్తున్నాడంటే మీరు చాలా గమనించాలి. ఆయన అలా చేసిన ఆయన కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏంటిది నా బతుకు అని చెప్తూ తెలియకుండా ఏమి చేశానే. స్టెఫెన్ రాళ్లతో కొట్టుతూ చంపుతూ ఉంటే కొట్టే వాళ్ళకి కొట్టండి రా ఇంకా బాబు కొట్టండి, ఏంటి ఏదో చెప్తున్నాడు క్రీస్తు అని. వాళ్ళు కొట్టే వాళ్ళు బట్టలు పట్టుకుంటాను, మీ బట్టలు చూస్తూ ఉంటాను, మెల్లి కొట్టండి ఏదో చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు చెప్తున్నాడు పాపం రక్షిస్తాను క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి వాళ్ళు నేను మొట్టమొదటి వాడిని. ఈయన మతపరంగా అన్ని చేశాడు. 8వ రోజున సున్నతి చేయించుకున్నాడు. చాలా ఇంట్రెస్ట్ ఆ మతం అంటే, ఎందుకంటే దాన్ని ఆచరించబోతే అవతలాన్ని చంపేస్తానికని సిద్ధం. అలాంటి వ్యక్తి ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రధాన పాపిని తెలుసుకున్నాడు. యేసు ప్రభువు నమ్ముకున్నవారు, తెలుసుకున్నవారు, అంగీకరించిన వారు గ్రహించవలసిన మొట్టమొదటి విషయం ఏంటంటే నేను ప్రధాన పాపిని, కనికరించబడ్డాను. చాలామంది ఇలా చెప్తారు పాపం చేసి కూడా. నేనేం పాపం చేసేవాళ్ళు కొంతమంది అయితే, పాపాన్ని అంగీకరించటంలో మొహమాట పడేవాళ్ళు కొంతమంది. ఏదన్నా పాపం చేస్తుంటే క్షమించు ప్రభువా తెలిసినా కూడా మళ్ళా కాసేపు అయితే ఆడపోతుంటే అరవటం, చిరాగ్గా ఉండటం, ఎట్లా పడితే అట్లా బూతులు మాట్లాడటం, అబద్ధాలు పలకటం, ధనమోసం చేయటం, అక్కడే ఇక్కడే చెప్పటం, ఇవన్నీ చేస్తూనే చాలామందికి ప్రభువులోకి రాకమునుపు ఉంటున్న అనుభవం ఏంటంటే వాళ్ళు అంటారు ఏదన్నా పాపం తెలిసి తెలియకుంటే క్షమించు ప్రభువా అంటే ఇంకా కన్విక్షన్ రాల. కానీ ఏం చెప్తున్నాడు, నేను ప్రధాన పాపిని, ఎక్కిరింపబడ్డాను అని చెప్తున్నాడు. సో యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయనకి ఏం అర్థమైందంటే ప్రతిరోజు నన్ను క్షమించి, పాపాన్ని క్షమించి రక్షిస్తున్నాడు. ఆ పాపపు శక్తి నుంచి, ప్రభావం నుంచి నన్ను రక్షిస్తున్నాడు, దీన్ని నేను అనుభవిస్తున్నాను అని క్లారిటీగా చెప్తున్నాడు. సో రక్షణ పొందిన మనకి ఎలాంటి అనుభవం ఉంటుందంటే ఫస్ట్ ఎంత ఘోర పాపినని తెలుస్తుంది, ప్రభువుని అంగీకరిస్తాడు. తర్వాత ఆ పాపం యొక్క ప్రభావం నుంచి నన్ను రక్షిస్తున్నాడు అనే అనుభవం ఉంటుంది. అంటే దినదినము మనం ఎంత చీకట్లో ఉన్నామో, పాపాన్ని చీకటితో పోలుస్తుంటారు. అంటే చీకటి అనుకోవద్దు, బైబిలికల్ లాంగ్వేజ్ వచ్చి కొన్నిటితో పోలుస్తుంటారు పాపాన్ని. అంధకారం అని, చీకటని. దాంట్లో మనకు కావాల్సిన భావం ఏంటంటే మనలో ఉన్న పాపము ప్రతిరోజు తప్పిపోతున్నప్పుడు ప్రభువు చెప్తాడు. ఈ అనుభవం రక్షించబడిన వారికి ఉంటే ఈరోజు సింపుల్గా నేను ప్రధాన పాపిని, కనికరించబడ్డాను, నిన్ను ఒకప్పుడు నీ సువార్త చెప్తున్న దూషించిన నన్ను కూడా, శత్రువునైన నన్ను కూడా నువ్వు కనికరించావు, నువ్వు నన్ను రక్షించావు, రక్షిస్తూ ఉన్నావు, ఇంకా క్షమించి అని మనం ఆరాధన చేయాలి. ఈ అనుభవం ఉన్న వాళ్ళకి కావాల్సిన లక్షణం ఏంటంటే ఇప్పుడు క్రైస్తవుల మతంలోకి వచ్చిన తర్వాత పక్కనాలను పట్టుకొని ఎట్ట పడితే అట్ట మాట్లాడటం కాదు, మళ్ళా మతంలోకి వెళ్ళిపోయినట్టే. ఆయన యూదా మతంలో ఉండి క్రైస్తవ మతంలో ఉన్న ప్రజల్ని హింసిస్తే మీరు ఇప్పుడు క్రైస్తవ మతంలోకి వచ్చి ఇదే కరెక్ట్ అనుకొని పక్కనాలు కొడతా ఉన్నారనుకో, తిడతా ఉన్నారనుకో, మీకు అసలు ఏం అర్థం కాలేదని అర్థం. మీరు ఇంకా మతాన్నే మీరేం చేస్తున్నారంటే సింపుల్గా డ్రెస్ మార్చారంతే, అది పోయి ఇది పట్టుకుంది. కానీ యేసు ప్రభువు చెప్పింది అది కాదు, అవతల వాళ్ళ పట్ల కనికరం వస్తుంది. నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, నన్ను రక్షించాడు కదా, నేను ఇప్పుడు ఓర్పు చూపెట్టాలి. ప్రభువు నా పట్ల
దీర్ఘశాంతం. మీరు చదవండి, కంటిన్యూ చేయండి 16వ వచనం. ఈయన ఏం చెప్తున్నాడంటే, తర్వాత ప్రభువును నమ్ముకునే వాళ్ళకి నేను మాదిరిగా ఉండాలి. ఎందుకంటే అందరికి అంత ఫాస్ట్‌గా తెలియదు. కొంతమంది తిడుతుంటారు. నేను కూడా ఒకప్పుడు అట్లాంటిగా ఉన్నానుగా. వాళ్ళకి విశ్వసించబోయే వాళ్ళకి తర్వాత నేను మాదిరిగా ఉండేలాగన నా పట్ల కనికరం చూపించాడు, దీర్ఘశాంతాన్ని చూపెట్టాడు అని చెప్తున్నాడు. సో, మనం రక్షణ పొందుతున్న మనకి ఉండవలసిన అనుభవం ఏందంటే, ప్రభువు మన పట్ల ఎంత దీర్ఘశాంతాన్ని ప్రదర్శించాడు అని తెలుసుకొని, మనము విశ్వసింపబోయే వారి పట్ల దాన్ని చూపెడతానికి ప్రయత్నం చేయాల. ఎందుకంటే ఈయన కూడా అట్లా అంటాడే. యేసు ప్రభువులోకి రాకమునుపు సంఘాన్ని హింసించటం, దేవుని దూషించటం ఇలా చేసిన వాడే. కానీ ఇప్పుడు చెప్తున్నాడు, నేను మొట్టమొదటి స్థానంలో ఉంటాను. పాపులను రక్షిస్తానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి వ్యక్తి చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని విషయంలో అనింద్యుడనై ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదివాం. చేయాల్సినవి చేస్తున్నాడు పైన ఉండేవన్నీ. కానీ లోపల రక్షించబడిన వాళ్ళకి ఉండాల్సింది ఏంటంటే, లోపల చాలా పీస్, నెమ్మది ఉంటుంది. ఆ నెమ్మదిని బట్టి మన భావాలకు ఎదురవుతున్న ప్రజలు కూడా సహించతత్వం నేర్చుకుంటూ ఉంటాం. లేకపోతే ఒక మతంలో అలా వెళ్ళిపోతూ ఉంటాం. సో, మనం ఈరోజు ప్రభువు మన పట్ల పూర్ణమైన దీర్ఘశాంతం అని చెప్పుకుంటున్నాడు. 16వ వచనంలో మనం చదివి, ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచును పడినట్లు నేను కనికరించబడితిని అని చెప్తూ, యేసుక్రీస్తు సకల యుగములలో రాజు, అక్షయుడు, అదృశ్యుడైన దేవునికి ఘనత మహిమ యుగయుగములు కలగాలని చెప్తూ ఉన్నాడు. సో, మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? ఈరోజు ఆరాధన చేయబోయే మునుపు అపోస్తలుడు పౌలైతే తన జీవితంలో అసలేంటో రక్షణ అనేది తెలియకుండానే ఒక మతాన్ని అలా పాటించేశాడు. తెలియకుండా చేస్తానే ఉన్నాడు. ప్రభు కనికరం ఆయన దగ్గరికి వచ్చి దీర్ఘశాంతం చూపించి ప్రభు చానాలు ఆయనకు రక్షణ ఇచ్చాడు. ఆయన క్లారిటీగా చెప్పుకుంటున్నాడు, నేను ప్రధాన పాపినయ్యా, నన్ను క్షమించాడు. కోర్స్ మీరు అనుకునేరు ఆయన ఏమైనా వ్యభిచారం చేశాడని. చేయలా. ఆయన ఎవరన్నా మోసం చేశాడు అని అనుకునేరు. ధర్మశాస్త్ర విషయంలో నిందలేనివాడు. అలాంటి వ్యక్తి చెప్తున్నాడు, యేసు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత ఆయన దమస్కస్ మార్గంలోకి వెళ్తుంటే ప్రభు దర్శనం ఇచ్చి, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని అపోస్తలుడు కార్యములు 9వ అధ్యాయంలో మాట్లాడు. ఆ మాటను బట్టి టోటల్గా హార్ట్ మారిపోయింది, రక్షణ పొందాడు. నిన్ను పిలుస్తున్నాను, నిన్ను అన్యజనులకు సువార్త చెప్పేవాడికి నేను ఎంచుకుంటున్నానని చెప్పాడు. ఆ అనుభవం వచ్చిన తర్వాత ఆయన టోటల్గా డిఫరెంట్ పర్సన్ అయ్యాడు. నన్ను ప్రభువు రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తరువాత చాలా శ్రమలు అనుభవించాడు. ప్రభువు సువార్త చెప్తుంటే ఆ సువార్త చెప్తున్నప్పుడు ఎదురయ్యే పరిస్థితుల్లో చాలా శ్రమలు అనుభవిస్తున్నా కూడా దేవుని కృపలో ఉన్నాడు. యేసు ప్రభువు రక్షించడం అంటే శ్రమల్లో ఆయన విడిచిపెట్టాడు. మీరు శ్రమల్లో ఎలా పడితే అలా అర్థం చేసుకోకుండా ఎందుకు శ్రమ వస్తుంది అని అనుకుంటున్నారంటే, మీరు ఇంకా రక్షణ గురించి సరిగా యేసుక్రీస్తు మీ శ్రమలో కూడా మీకు బలాన్నిచ్చి మిమ్మల్ని పరిశుద్ధతలో నడిపిస్తాడనే భావం మీకు తెలియట్లేదని అర్థం. ఆ భావం సరిగా లేకపోతే మీరు మళ్ళీ ఇంకోటి మార్చేస్తారు. కొద్దిగా శ్రమ రాగానే ఏంటిది అని అబద్ధాలు చెప్పేస్తారు. అంటే రక్షకుని గురించి మీకు అర్థం కాల, రక్షణ అంటేది కూడా అర్థం కానట్టు. అలాంటి ఒకేలా ఆ యొక్క మాయలో ఎవరన్నా ఉన్నారేమో రక్షించబడి కేర్ఫుల్గా ఉండండి. అక్కడికి వెళ్ళిన తర్వాత
మీరు ఎంత భక్తి చేశామని అనుకోని కూడా మీకు సర్ప్రైజ్ ఎదురవ్వచ్చు. రక్షకుడంటే నీకు శ్రమ వచ్చినా కూడా నిన్ను విడువకుండా ఏంది ఈ శ్రమలో నా ద్వారా వేరే వాళ్ళని బ్లెస్ అయిపోతున్నాడు ప్రభు అనే ఆలోచన నీకు చెప్తా ఉంటాడు. నువ్వు ప్రభు ఏం చెప్తారంటే, శ్రమ వచ్చినప్పుడు నేనున్నాను, నా కృప సరిపోతుంది నీకు, నేను ఈ శ్రమలో నిన్ను తీసుకెళ్ళి నిన్ను పరిశుద్ధపరుస్తూ నిన్ను గ్లోరిఫైగా ఒక బాగా దగదగమనే వజ్రం లాగా నిన్ను క్వాలిటీస్లో నేర్పుతూ నిన్ను శ్రమ పెట్టే వారిని నీ వైపు చూస్తూ ఏంటి ఈయన ఇలా ఉన్నాడు, వీళ్ళ దేవుడు కరెక్ట్ దేవుడురా, నీ ద్వారా జనములు నేను ప్లస్ చేస్తాను. అది మనకు ఉండాల్సిన ఆలోచన అలాంటి సమయంలో. ఎందుకంటే ఆ శ్రమ కొంత అయిన తర్వాత పారిపోతుంది, బ్లెస్ అవుతూ ఉంటావు నువ్వు. సో రక్షణ పొందిన యేసుక్రీస్తు రక్షకుడు అంటే మీకు శ్రమ రాదని కాదు. ఎందుకంటే మిమ్మల్ని మనుషులు కొన్ని సందర్భాల్లో ఒకప్పుడు నిన్ను గౌరవించిన ప్రజలు నిన్ను చాలా తీసిపడేసినట్టుగా మాట్లాడతారు. ఏంటి నువ్వు అలా మాట్లాడతారు, నీకు అప్పుడు అర్థం కావాలా. జనరల్గా అలాంటి సమయంలో మనకేమొస్తుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఏంటిది, ఏంది నన్ను అర్థం చేసుకోవట్లేదు అని పెయిన్ఫుల్ ఉంటుంది. ఆగాగు, కొంచెం ఆగు. కరెక్టే, ప్రభుని యొక్క భావాన్ని నీ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాడు. కొంచెం జాగ్రత్త పడ్డావంటే ఈ సమయంలో నీకు స్ట్రెంగ్త్ వస్తుంది, వాళ్ళని క్షమించే తత్వం డెవలప్ అవుద్ది, నీకు ఓర్పు డెవలప్ అవుతుంది, నువ్వు రక్షణలో ఎదుగుతూ ఉంటావు. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా ఈ యొక్క రక్షణ మార్గంలో వెళ్ళాడు, సిలువ మార్గంలో. నిన్ను కూడా అలానే రక్షిస్తాడు. ఎప్పుడు అలానే ఉంటుందని అనుకోవద్దు. నీ ద్వారా ఏమవుతుందంటే, అరే నన్ను ఎంత ఆదరించాడు, అరే నేను కొడుతున్నా మళ్ళా నాకు తర్వాత ఆపదొస్తే మళ్ళా సహాయం చేశాడని ఆయన నేను తిట్టాను, మళ్ళా సహాయం చేశాడే, ఇలా దేవుడు గొప్పాడు అని ప్రభు వైపు వాళ్ళు చూస్తారు. దానివల్ల నువ్వేందంటే అన్యజనులకు బ్లెస్సింగ్గా ఉంటున్నట్టు, నిన్ను ప్రభువు రక్షిస్తున్నాడనే అనుభవంలోకి నువ్వు వెళ్తున్నట్టు. ఎందుకంటే వీటిలన్నింటిని తట్టుకొని కూడా మనల్ని చివరి దాకా పాపం నుంచి మనకు విజయాన్ని ఇస్తూ పరలోకానికి చేర్చుకుంటాడు. ప్రభువు నమ్ముకొని వేరే దాన్ని చాలా ఘోరంగా ఎట్టబడితే అట్లా ట్రీట్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండు. నువ్వు ఒక మతంలోకి వెళ్ళిపోయావు, ఏం లేదు క్రైస్తవ మతం అని పేరు పెట్టుకొని తిరుగుతూ ఉన్నావు, చాలా డేంజర్లో ఉన్నావు. ఎందుకంటే నీలో కోపము, అవతల వాడి బట్ట పక్క తీర్చుకొనుట, ఇలాంటి భావాలు ఏర్పడతా ఉంటాయి. మతాల పట్ల చంపుకోవటం, ఇవన్నీ కూడా ఈ భావాలే. అది కాదు దైవత్వ మార్గం. క్షమించటం, దీర్ఘశాంతం ప్రభు నా పట్ల ఎట్లా అయితే చూపెట్టాడో నువ్వు వేరే వాళ్ళ పట్ల దీర్ఘశాంతం చూపెట్టడం. అలానే తప్పుడులోకి మార్గంలోకి వెళ్తున్న వారికి నువ్వు చెప్పదగిలింటే మాట చెప్పొద్దని కాదు, మాట చెప్పేస్తావు. అట్ ద సేమ్ టైము ప్రేమను వదలవు. అసలు తప్పిపోతుంటే ఏం చూసి చూడనట్టు ఊడుకొని మాట చెప్పొద్దని కాదు దాని భావం. నువ్వు చెప్తావు, నీ మాట వినరు, అయినా కానీ వెంటనే లాంగ్ టర్మ్ దీర్ఘశాంతం మనం ప్రార్థన చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటాం. అది అసలు చెప్పొద్దని కాదు. చెప్పకపోతే ఎట్లా అర్థమవుతుంది? మనుషుల ద్వారానే దేవుడు చెప్పిస్తూ ఉంటాడు. ఒకసారి చెప్పిన తర్వాత వినకపోతుంటే కొంచెం ఆగుతాం, ప్రభా కనికరించని ప్రార్థన చేస్తాం. మనం తిడతాడు, భరించుకుంటాం. ఇవన్నీ కూడా మనం రక్షణలో ఎదుగుతున్నట్లు కొంత సమయానికి వారు దేవుడు వారితో కూడా, ఎందుకంటే వారిని కూడా దేవుడే క్రియేట్ చేశాడు తన స్వరూపంలో కింద. వారు తప్పిపోయారు, వారిని ప్రభు అట్రాక్ట్ చేసుకుంటాడు, నిన్ను ఆత్మలు సంపాదించే సాధనంగా వాడుకుంటాడు. ఎవరిని? ఒకప్పుడు పాపులమైన మనల్ని ఎంతో, ఈయన మంచితనం చాలా మనకంటే చాలా ధర్మశాస్త్రాన్ని చాలా దగ్గరగా పాటించి, మనమైతే అంత చెప్పాల్సిన పని కూడా లేదు. ఎన్ని అబద్ధాలు, ఎన్నిసార్లు ధనమోసం, పక్కన వాడిని గురించి తప్పుగా మాట్లాడి
ఎందుకంటే వాడు మనకేదైనా చేస్తుంటే భరించలేక వాడు ఇంకొకరితో చెప్తే వాడి మీద బ్యాడ్ వస్తుందని ఇంప్రెషన్ మనం క్రియేట్ చేస్తుంటాం. అది మన లక్షణం అది. మన లక్షణం ఏందంటే మనకేమన్నా హాని చేస్తున్నారనుకో, ఇంక మనం వేరే వాళ్ళతో వాళ్ళ గురించి చెప్తా ఉండటం, వాళ్ళకి ఇంకా డ్యామేజ్ చేయటం. ఇది మనం. ఇప్పుడు అట్లా కాదు. మనం డ్యామేజ్ చేస్తున్నా. కొంచెం ఆగుదాం. అది రక్షించబడటం అంటే. ఆగుదాం. ఎందుకంటే కొంత ఆగితే వాళ్ళు కూడా రైట్ పాత్‌లోకి వచ్చేస్తారు. ప్రధాన పాపనైన నన్ను ప్రభు కనికరించాడు. ఆయనైతే చెప్తున్నాడు, తెలియకుండా చేశాను కాబట్టి కనికరించాను. మనం తెలిసి చేసినయి ఎన్నో. ఆయన చెప్పుకుంటున్నాడు, తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను. తెలిసి చాలా జాగ్రత్త. రక్షించబడిన తర్వాత తెలిసి గాని పాపం చేస్తున్నావంటే నీకు శిక్ష ఉండొచ్చు. చాలా భయంకరంగా కొన్నిసార్లు ఉండొచ్చు. దాంతో ఆడుకోవద్దు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు కూడా. సో మనం ఈరోజు ప్రభువా, ఒకప్పుడు నేను నిన్ను దూషించిన వాడిని. ఒకవేళ ప్రభువుని మీరు దూషిస్తే, సువార్త చెప్తున్నా ఏంట్రా దేవుడు అని పట్టినట్టుంటే, ఈ మాట మన జీవితంలో కూడా సత్యమే. వాళ్ళని హింసిస్తున్నాం అంటే మాటల ద్వారా మాలాడుగా వాడేందు ఆ మతంలో పోయి ఎన్ని మాటలు ఒకవేళ అన్నావా అనిన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు రక్షణ పొంది ఉండొచ్చు. అయ్యా, నువ్వు నమ్ముకున్న వాళ్ళని కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వాడిని. అలాంటి నన్ను కనికరించావు, దీర్ఘశాంతం చూపెట్టావు, పాప క్షమాపణ ఇచ్చావు. నీ ఆత్మ ద్వారా రక్షణిస్తున్నావు. నీకే అక్షయుడు, సకల యుగంలో నువ్వు రాజు అయి ఉన్నావు. ఎందుకంటే నా జీవితాన్ని మొత్తం నువ్వు చూస్తూ ఉన్నావు. ఏం జరుగుతుంది నా జీవితంలో. ఒక సమయం వచ్చిన తర్వాత నన్ను నీ వైపు ఆకర్షించావు. పాపులను రక్షిస్తానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ ఎవరైనా రక్షణ పొందని వారు సింపుల్గా చాలా జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు ఎవరంటే మీ పాపాలను క్షమించి, మీరు మిమ్మల్ని సృష్టించిన ఆయన ఎరగకున్నా కూడా, ఆయన దూషిస్తున్నా కూడా దీర్ఘశాంతం చూపెడుతూ, మీకు అవకాశాలు ఇస్తూ తన వైపు చూడండి, మీ పాపాల నిమిత్తము ఆయన యొక్క చేతులను చూపెడుతున్నాడు. గాయాలు. ఆయన సకయంలో యుగంలో రాజు ఉండి ముండ్ల కిరీటాన్ని నీ పాపాల నిమిత్తం ధరించాడు. చూపెడుతున్నాడు. చూడు, నువ్వు చూస్తే ఆయనలో నీకు పాప క్షమాపణ వచ్చి నీకు నెమ్మది, చాలా నెమ్మదిస్తాడు. అంతేకాదు, మనకి లైఫ్లో సరైన మార్గం, అసలు ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది నీకు తెలుపుతాడు. లేదా నువ్వు ఇంకా తెలిసి కూడా నేనేం పాపం చేయలేదు, ఒకవేళ చేస్తే క్షమించు ప్రభువా, నేను ఇంకా నీ నీతిని కొంచెం చూపెట్టుకుంటూ సిగ్గుపడతా ఉన్నావంటే జాగ్రత్త. ఆ రోజు యేసు ప్రభువారు తన తండ్రి ముందు నిన్ను అంగీకరించకపోతే అప్పుడు నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏ మానవుడు కూడా పాపం చేయని వాడు ఎవరు లేరు. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. నువ్వు మనుషులతో ఒప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఆయన ముందు ఒప్పుకొని, నన్ను క్షమించాడని నువ్వు సంఘం ముందు చెప్తే నువ్వు బాప్టిజం తీసుకుంటే రక్షించబడతావు. మనుషులతో చేసిన పాపాలను సరి చేసుకో. రక్షణ పొందిన తర్వాత సరి చేసుకోవాల్సిన పాపాలు కొన్ని ఉంటాయి. వాడు పక్కనే తిరుగుతూ ఉంటాడు. అయ్యా, నేను అంతకుముందు చాలా ఇబ్బంది పెట్టాను, అయ్యా నన్ను క్షమించు అని అనగలిగితే నీకు స్ట్రెంగ్త్ ఇస్తాడు ప్రభు. ఒకవేళ అనకపోయినా అట్లీస్ట్ ఆ యొక్క బాధనన్న పశ్చాత్తాపంతో నిండి, నేను ఎట్లా చేశాను, నీకు ప్రభు రక్షణ ఇస్తాడు. రక్షించబడిన తరువాత నీ శ్రమలో, నీకు కలిగిన అవమానంలో ఆయన నిన్ను విడువకుండా, నీకు క్రియేట్ అవుతున్న ధన మోసము, మళ్ళా అసూయ లాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే వాడు నేను ప్రభులోకి వచ్చిన తర్వాత ఏంటి ఇట్లా ఉన్నాను అనే అపవాది నీ క్వశ్చన్స్ పెడతా ఉంటే, ప్రభు అవి శాశ్వతమైన కాదు, నువ్వు ఆగు, వాళ్ళకు ముందు గతి అసలు లేదు, ఈ లోకంతోనే అయిపోయింది, వాళ్ళకి శిక్ష ఉంది, నువ్వు ఆగు, నువ్వు జాగ్రత్త పడు అని చెప్తూ నిన్ను నిత్యంగా అసలు నిజమైన ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. తాత్కాలిక ఆశీర్వాదాలు తొందరపడి అన్యాయం చేసి, అలాంటి ఆశీర్వాదాల్లో రక్షించబడిన తర్వాత అలాంటి ఆలోచన నీకు వస్తున్నప్పుడు సత్య మార్గాన్ని చెప్పి జాగ్రత్త పడు.
నిన్ను సంపూర్ణంగా రక్షిస్తాడు. ఈ మాట నమ్మొచ్చు. ఎందుకంటే నా జీవితంలో నా జీవితంలో ఆయన దూషించిన వాడినే, వాళ్ళ పిల్లల్ని తిట్టిన వాడినే, ఎగతాళిగా మాట్లాడిన వాడిని క్లియర్ కట్‌గా చెప్తున్నా. ఆయన పేరు చెప్తుంటే వేరే వాళ్ళ పేర్లు చెప్పి పోరాడుతా ఉండేవాడిని. అలాంటి నన్ను ప్రభువు రక్షించాడు. ఇప్పుడు నాకు తెలుసు ఆ యొక్క ఏం చేశానప్పుడు, ఏంటి నా పరిస్థితి. మతం మన పట్ల మనకి కోపభావాన్ని వేరే వాళ్ళ పట్ల తెస్తది. అలా ఉండొద్దు. అది రక్షణ అనుభవం రైట్ డైరెక్షన్ వెళ్తున్నట్టు కాదు. జాగ్రత్తగా ఉండండి. మార్గం, సత్య మార్గం ఏం చెప్తుందంటే నీకు ఓర్పు నేర్పుతాం. అలానే మాట చెప్పవని కాదు వాళ్ళకి. చెప్పి ప్రేమ, కనికరం, దీర్ఘశాంతం, ఇంకా ఆయన సిలువలో త్యాగాన్ని ఎట్లయితే చేశాడో కొన్ని విషయాల్లో త్యాగం పర్లేదు, వాళ్ళు రక్షించబడితే చాలు అనే మార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఇది రక్షణ మార్గము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.